హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మందార పూల మొక్క ఎంత బాగా పూసిందో. ఇప్పుడు టైం చూస్తే 7 అవుతుందండి. మార్నింగ్ 7కే ఎంత ఎండ వచ్చేసిందో చూడండి. ఫుల్గా అంటే ఫుల్గా ఎండ వచ్చేసింది. ఇంత ఎండలో కూడా మందార మొక్కలు అయితే భలే పూస్తున్నాయండి. చూడండి ఇక్కడ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. కలర్ రెడ్ కలరు, చాలా అంటే చాలా పెద్ద, ఇంకా పెద్ద సైజులో పూసేటివి. ఈ సమ్మర్లో కొంచెం సైజు తగ్గిందండి. ఈ సైజులో అయితే వస్తున్నాయి, కానీ ఇంకా పెద్ద సైజులో వస్తాయి ఇవి. ఇవి ఒక్క పువ్వు పటానికి పెట్టినట్లయితే దేవుని పటంకి నిండుగా కనబడుతుందండి. అయితే నేను ఈ వీడియోలో మందార మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఆ తర్వాత ఏం కేర్ తీసుకున్నాను అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మా గార్డెన్లో ఎన్ని రకాల మందార మొక్కలు ఉన్నాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ది వచ్చేసి రెడ్ది అయితే, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్దండి. చూడండి ఎంత సైజులో ఉండిందో పువ్వు. చాలా అంటే చాలా పెద్ద సైజులో ఉంది. మందార మొక్కలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సేమ్ అండి. మార్నింగ్ ఇవి ఏ ఏ మొక్కలకైనా కానీ మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండానైతే వాటర్ ఇచ్చుకోండి. సమ్మర్ సీజన్లో ఒకేసారి వాటర్ ఇస్తే మాత్రం మొక్కలు అస్సలు సర్వైవ్ కాలేవు. అవి ఎండిపోతాయి, లేదంటే చనిపోవడానికి వస్తాయండి. కాబట్టి మార్నింగు ఈవినింగు 2 పూటలా వాటర్ ఇచ్చుకోండి. తర్వాత మొదట్లో వాటర్ ఇచ్చుకోండి. మొక్కల పైన కూడా వాటర్ని స్ప్రే చేయండి. అప్పుడే మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటుంది. మీరు ఇట్లా మొక్కల పైన చల్లినట్టుగా వాటర్ను అలా ఇస్తూ ఉండండి. చల్లినట్టుగా వాటర్ వేస్తూ ఉండండి మొక్కల పైన. మీకు ఆ తేడా ఈజీగా కనిపిస్తుందండి. నేనైతే ఎక్కువగా మొక్కల పైన సమ్మర్ వచ్చిందంటే చాలు మొక్కల పైనే వాటరు స్ప్రే చేస్తూ ఉంటాను. ఆకుల పైన, కొమ్మల పైన. మొక్క మొదట్లో ఎంత ఇస్తానో మొక్కల మీద కూడా అంతే స్ప్రే చేస్తాను. అయితే నేను ఈ వీడియోలో ఏ ఫెర్టిలైజర్ ఇస్తాననేది నేను చూపిస్తానండి. ఇది పప్పాయ తొక్కలు. ఈ పప్పాయ కాయ కూడా మా చెట్టుకు కాసింది. వీటి తొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని వాటర్ అయితే పోసి ఉంచానండి. ఒక 1 to 2 days ఆర్ 1 day చాలండి. సమ్మర్లో బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా పెట్టుకొని ఈ వాటర్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఫర్మెంట్ చేసి వడగట్టి ఇస్తారు. మళ్ళీ వాటర్తో డైల్యూట్ చేసి. నేనేం చేశానంటే, ఇది ఆల్రెడీ నేలలో పెట్టిన మొక్క, పాట్లలో పెట్టింది అయితే కాదు. సో నేలలో పెట్టిన మొక్క కాబట్టి నేను డైరెక్ట్గా అందులోనే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే ఈ మొక్కలకి ఇచ్చాను. అంతేనండి. నేను ఈ ద్రావణం అయితే ఇచ్చాను. అయితే ఇదే ద్రావణం ఇవ్వాలని ఏం లేదు. మా ఇంట్లో బీట్రూట్ ఉంటే బీట్రూట్ యొక్క ద్రావణం ఇవ్వచ్చు. లేదు క్యారెట్, ఈ మధ్యలో క్యారెట్ జ్యూస్ చేసుకున్నా కానీ ఆ క్యారెట్ పల్పుది ఇవ్వచ్చు. వాటర్ మిలన్ చూసుకుంటే వాటర్ మిలన్ తొక్కల ద్రావణం కూడా ఇవ్వచ్చు. వీటి వల్ల మొక్కలకైతే మంచిగా ఉపయోగపడుతుందండి. అయితే ఇవి ఇవ్వడం వల్లనే పువ్వులు పూసిందా అంటే నేనైతే 100% నో అనే చెప్తాను. ఏమంటే ఇవి ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మొక్కకు అందుతాయి. తద్వారా మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. మొక్క హెల్తీగా ఉంటే మొగ్గలు వేయడానికి, కొత్త కొత్త చిగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ అయితే మనం ఇచ్చుకోవాలి. ఇదే అని కాదు, మన కిచెన్లో అదే చెప్పినట్టుగా ఎన్నైనా ఏది వేస్టేజ్ ఉన్నా కానీ ఆ వేస్టేజ్ని మనం మొక్కలకు ఈ విధంగా ఇవ్వచ్చును. నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం ఈ మందార మొక్కలకు కానీ, మల్లె మొక్కలకు కానీ, గులాబీ వాటికైనా కానీ కొంచెం సాఫ్ట్ ప్రూనింగ్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. తద్వారా కొత్త కొత్త చిగుర్లు అయితే వస్తూ ఉంటాయి. దాని ద్వారా మొగ్గలు వస్తాయి. సో నేనైతే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం అన్న ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఈ సమ్మర్ అయిపోయి వర్షాలు పడతాయి అన్నప్పుడైతే ఇంకా ఎక్కువగా ప్రూనింగ్ చేసుకుంటే వర్షాకాలంలో వర్షానికి మంచిగా చిగురు వస్తుందండి. సో ఇంక ఎండాకాలం ఎండింగ్లోనైతే మంచిగా ఇంకా హార్డ్ ప్రూనింగ్ చేస్తాను మొక్కలన్నింటికి. వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ కొత్తగా చిగుర్లు అయితే వస్తాయి. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసి ఇవైతే పువ్వులు తెంపుకుంటున్నాను. ఈరోజు పూజకే అండి ఇవన్నీ.
ఎన్ని ఈ ఈ మొక్క ఒక్కటి ఉండడం వల్ల నేనైతే పూజకు ఒక్క పువ్వు కూడా కొనడం లేదండి బయట. ఈ ఒక్క మొక్క యొక్క పువ్వులే సరిపోతున్నాయి. అయితే ఈ మొక్కనన్నా పూస్తుంది. అయితే ఇంకోటి పింక్ కలర్‌ది చిన్నగా ఉంది కదండీ! ఇంతకుముందు చూపించినాను వీడియోలో. ఆ పువ్వులన్నా పూస్తాయి. ఏదో ఒక మొక్క ఖచ్చితంగా పువ్వులైతే పూస్తూనే ఉంటుందండి. రోజైతే మా పూజకు సరిపడ పువ్వులైతే వస్తాయి. ఇదండి మా మందార మొక్కల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ చిన్న వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. ఫైనల్‌గా ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.